రైతుల కుటుంబాల ఆదాయాల్ని రెట్టింపు చేస్తామనేటువంటిది ఆయన రెండో హామీ. ఈ హామీ కూడా అమలు కాలేదు. 2017లో రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనేటువంటి హామీ కూడా మోడీ ప్రభుత్వం ఇచ్చింది. 2022 నాటికి రైతు కుటుంబాల ఆదాయం రెట్టింపు అవుతుంది అనేటువంటి మాట చెప్పింది. కానీ 2022 పూర్తయి మళ్ళీ 2 ఏళ్లు కూడా గడిచింది, కానీ రైతుల ఆదాయాలు రెట్టింపు అయ్యాయా అనేటువంటి మాట స్పష్టంగా ఎక్కడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు ఇప్పటి వరకు. కానీ 2018-19లో ఆ తర్వాత NSSO ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల యొక్క ఆదాయం కేవలం నెలకు 10,000 రూపాయలు మాత్రం. తెలంగాణ రైతుల ఆదాయం కేవలం 9,500 రూపాయలు మాత్రం. అంటే రైతు కుటుంబాల ఆదాయం మోడీ హామీ ఇచ్చినట్టుగా గణనీయంగా పెరగలేదు, రెట్టింపు అసలు కాలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పైగా మోడీ ప్రభుత్వ కాలంలో రైతు కుటుంబాలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి అనేటువంటి విషయం కూడా NSSO నివేదిక ద్వారా బయటపడింది. తెలంగాణలో 92% రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు అన్నది NSSO నివేదిక చెప్పింది.